అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. లోకల్ ఫైట్ క్యూరియాసిటీ పెంచేస్తోంది. జనరల్ ఎలక్షన్స్ పై అప్పుడే హీట్ మొదలైంది. ఏపీలో అటు టీడీపీ ఇటు వైసీపీ లెక్కలు మామూలుగా లేవు. అధికార కూటమి బీసీ కార్డును బయటకు తీసింది. ఎన్నికల్లో మాటిచ్చినట్లు బీసీ రక్షణ చట్టాన్ని తీసుకొచ్చేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. వైసీపీ ఓ వైపు కాపు కార్డుతో రచ్చ చేస్తూనే మరో సైడ్లో కూటమి బీసీ ప్లాన్ పై రివర్స్ స్ట్రాటజీని ప్లే చేస్తోంది. టీడీపీ వర్సెస్ వైసీపీ కాపు గేమ్లో ఎవరిది పై చెయ్యి? టీడీపీ వ్యూహం ఏంటి? వైసీపీ మాస్టర్ స్కెచ్ ఏంటి? ఏపీ పాలిటిక్స్ లో కాకరేపుతున్న బీసీ రాజకీయం. టీడీపీ వర్సెస్ వైసీపీ ఫైట్ లో తెరపైకి బీసీ నినాదం. బీసీ రక్షణ చట్టం కోసం కూటమి సర్కార్ కసరత్తు. ఈ నెల 9న బీసీ గర్జన సభ. వైసీపీ ప్లాన్ అదేనా? ఏపీలో బీసీ జనాభా 2,69,00,000. స్టేట్ పాపులేషన్ లో ఇది అటు ఇటుగా 51%. అంటే సగం జనాభా కంటే ఎక్కువ. పైగా 138 బీసీ కులాలు. ఇది కుల గణన రిపోర్టు అంచనాలు. ఈ లెక్కన ఏ పార్టీకి అధికారం దక్కాలన్నా బీసీలే కీలకం. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి కూడా బీసీల చుట్టే రాజకీయం తిరుగుతూ వస్తోంది. ఇప్పుడు నవ్యాంధ్రలో కూడా వెనకబడిన తరగతులు డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉన్నాయి. ఈ క్రమంలోనే బీసీలకు పెద్దపీట వేసిన పార్టీగా బీసీలకు రాజకీయంగా పైకి తేవడంలో కీ రోల్ ప్లే చేసిన టీడీపీ బీసీలపై సరికొత్త వ్యూహాన్ని అమలు చేసేందుకు రెడీ అయింది. బీసీ సామాజిక వర్గంలో ఉన్న అసంతృప్తిని తగ్గించి వారిని తమ వైపు పూర్తిగా తిప్పుకునే దిశగా చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగానే బీసీ మంత్రులతో కమిటీని వేసింది. కొండపల్లి శ్రీనివాస్, కొల్లు రవీంద్ర సహా పలువురు మంత్రులను చంద్రబాబు నియమించారు. వీరు బీసీల సమస్యలపై స్టడీ చేయనున్నారు. ఇందులో భాగంగా ఎన్నికల్లో ఇచ్చిన కీలక హామీని అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది కూటమి సర్కార్. బీసీలకు రక్షణగా వారి ఆత్మ గౌరవాన్ని కాపాడేలా బలమైన చట్టం తీసుకురాబోతున్నట్లు చెబుతున్నారు కూటమి నేతలు. వెనకబడిన తరగతులపై వేధింపులు, వివక్ష, సామాజిక ఆర్థిక బహిష్కరణ, హింసాత్మక ఘటనలను అరికట్టడమే లక్ష్యంగా ప్రత్యేక చట్టాన్ని డిజైన్ చేస్తున్నారట. బీసీ రక్షణ బిల్లును సిద్ధం చేశామంటున్నారు మంత్రులు. బీసీలకు న్యాయం చేస్తామంటూ గత ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకునే దిశగా అడుగులు వేస్తున్నామంటున్నారు. బీసీలపై కుల ఆధారంగా లేక వృత్తిపరంగా జరుగుతున్న వేధింపులు, దాడులకు చెక్ పెట్టేందుకు కఠినమైన చట్టం తీసుకురాబోతున్నట్లు చెబుతున్నారు. బీసీలను కించపరిచినట్లుగా కేసులు నమోదైతే ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి విచారణ చేయిస్తారట. బాధితులకు రక్షణ, పరిహారం, పునరావాసం, నిందితులకు కఠిన శిక్షలు, విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఉద్యోగులపై చర్యలు తీసుకునేలా బిల్లులో కఠిన నిబంధనలు పొందుపరిచినట్లు తెలుస్తోంది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ తరహాలో బీసీ రక్షణ చట్టం ఉండబోతోందని కూటమి సర్కార్ చెప్తోంది. ఇప్పటికే ముసాయిదా బిల్లు రెడీ అయిందని, త్వరలోనే అసెంబ్లీ ముందుకు తీసుకొస్తామంటున్నారు. దేశంలోనే తొలిసారిగా ఏపీలో బీసీ రక్షణ చట్టం అమలు చేయబోతున్నారు. బీసీ రక్షణ చట్టం డ్రాఫ్ట్ పై బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అభిప్రాయాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 5 జోన్లలోని బీసీ సంఘాల ప్రతినిధుల అభిప్రాయాలు కూడా తీసుకోవాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. బీసీలను అన్ని రంగాల్లో ముందు నిలపాలి అన్నదే లక్ష్యం అంటోంది కూటమి ప్రభుత్వం. బీసీలను సెంట్రిక్ గా చేసుకుని వైసీపీ కొత్త ప్రణాళిక రచిస్తోంది. బీసీలే తమ వెన్నుముక అంటూ టీడీపీ చెప్పుకుంటుందే తప్ప వారికి అన్ని విధాలా అన్యాయం చేస్తున్నారని వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేసేందుకు రెడీ అవుతున్నారు. సమాజంలో ఎక్కువగా ఉన్న బీసీలను తమ వైపు తిప్పుకునేందుకు, అదే సమయంలో టీడీపీకి దూరం చేసేందుకు వ్యూహాలు రచిస్తున్నారట ఫ్యాన్ పార్టీ లీడర్లు. ఈ క్రమంలోనే ఈ నెల 9న విజయవాడలో బీసీ గర్జన సభను నిర్వహించబోతోంది వైసీపీ. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 50% సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. కూటమి ప్రభుత్వం బీసీలకు కనీసం డిప్యూటీ సీఎం పదవి కూడా ఇవ్వలేదని దుమ్మెత్తిపోస్తున్నారు.
అంతేకాదు బీసీలను టార్గెట్ చేసి వేధిస్తున్నారని, కూటమి సర్కారు బీసీలకు చేస్తున్న అన్యాయాన్ని విజయవాడ బీసీ గర్జన సాక్షిగా ఎండగడతామంటున్నారు వైసీపీ లీడర్లు. అయితే వైసీపీకి ఛాన్స్ ఇవ్వొద్దనే వ్యూహంతో బీసీల విషయంలో అన్నీ తామై వ్యవహరించాలి అన్నది టీడీపీ స్ట్రాటజీ. అంటే సమస్యలు ప్రస్తావించడంతో పాటు వాటి పరిష్కారాలను కూడా ప్రభుత్వంతో చర్చించాలని నిర్ణయించారు. ఇది వైసీపీ బీసీ వ్యూహానికి టీడీపీ కౌంటర్ ప్లాన్ గానే చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో బీసీ సామాజిక వర్గం నేతలు, మంత్రులు సవిత వంటి వారితో కమిటీని ఏర్పాటు చేశారు. దీనిలో బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలపై స్టడీ చేయడంతో పాటు వాటికి పరిష్కార మార్గాలను వెతకనున్నారు. కూటమి బీసీ రక్షణ చట్టం తీసుకొస్తూ ఉండడంతో వైసీపీ తన మార్క్ స్ట్రాటజీతోనే బీసీలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది. తమ పార్టీలోని బీసీ లీడర్లను కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసి ఇబ్బందుల పాలు చేస్తోందని జోగి రమేష్, అనిల్ కుమార్ యాదవ్, చెల్లుబోయిన వేణుగోపాల్, విడుదల రజని, పిల్లి సుభాష్ చంద్రబోస్ లాంటి నేతలను ముందు పెట్టి విమర్శల దాడి చేస్తోంది. ఈ నేపథ్యంలోనే వైసీపీకి కౌంటర్గా చంద్రబాబు బీసీ లీడర్లతో కమిటీని నియమించి కీలక బాధ్యతలు అప్పగించారు. బీసీలకు దగ్గరవడమే కాకుండా ప్రభుత్వం వారికి చేసిన మంచిని వివరించాలి అని సూచించారు. బీసీల పక్షపాతిగా టీడీపీపై ఉన్న సానుభూతిని మరింత పెంచాలని కూడా డైరెక్షన్స్ ఇచ్చారట. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సమ్మేళనాలు, సమావేశాలు నిర్వహించబోతున్నారు. లోకల్ ఎన్నికలకు ముందు టీడీపీ, వైసీపీ పోటాపోటీ బీసీ రేసింగ్ చేస్తూ ఉండగా ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి మరి.